అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. రేవంత్ సార్ మాటిని 6 ప్యాక్ సెంటర్ పెట్టిన రాజేషు. మా 6 ప్యాకుల అడ్డా దాన్ని నిజం చేస్తుంది. మైలను షెట్టు గట్టేసి కొట్టిర్రు అప్పిచ్చినోళ్ళు. ఇదెక్కడి పాపం అని అంటున్నారు చూసినోళ్ళు. నాలాల కనబడ్డది తాబేలు, ఉంటాయట దీనికి 100 ఏండ్లు. తాగెక్కిండు కరెంటు తీగలు, ఊగుతుండు గాల్లనే ఉయ్యాలలు. ఎక్కువ బరువున్నామని ఏడుస్తున్నారా? చక్కగా ఉన్నామని బాత్రూంలో కూర్చొని బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా మార్పు రాలేదా? ఎక్సర్సైజ్లతో ఏమీ లాభం లేదా? నో ప్రాబ్లం. మీరు 6 ప్యాక్ చేయాలని ఫిక్స్ అయితే చాలు, మా 6 ప్యాకుల అడ్డా దాన్ని నిజం చేస్తుంది. 6 ప్యాకుల అడ్డానా? 6 ప్యాక్ అబ్బా, 6 ప్యాక్. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఆ షెడ్ ఏంది, ఆ సామాన్లేంది? ఇదొక 6 ప్యాక్ సెంటర్. ఇక్కడికి వస్తే మీకు 6 ప్యాక్ తెప్పించే బాధ్యత మాది. 6 ప్యాక్ 6 ప్యాక్ 6 ప్యాక్. చించేసిన తమలపాకు ముఖం వేసుకొని నువ్వు 6 ప్యాక్ ట్రైనింగ్ ఇస్తావా? అయినా చూస్తుంటే అది జిమ్ సెంటర్ లెక్క లేదే. ఇది జిమ్ సెంటర్ కాదు, జొన్న రొట్టెల సెంటర్. ఎవరన్నా 6 ప్యాక్ చేయాలంటే జిమ్ లో వెయిట్ లిఫ్ట్ చేస్తారు, కానీ ఈ జొన్న రొట్టెలేంది అంటే అవి తింటే 6 ప్యాక్ వస్తుందా? 6 రొట్టెలు తినంగానే 6 ప్యాకులు వచ్చేందుకు 6 నిమిషాల సాంగ్ కాదు ఇది మేడం. మరి గవ్వెందుకు పెట్టినట్టు? డైటా? మన దగ్గర ఈ డైట్లు డేట్లు లేవమ్మా. శుభ్రంగా తినాలి, పని చేయాలి. అదే ఏం పని? మంచిగా ఇక్కడికి వచ్చి జొన్న రొట్టెలు తాల్చుకొని తినాలి. నంచుకు మంచిగా దోసకాయ కందిపప్పు కూర కూడా పెడతాం. రొట్టెలు వేసుకుంటే తింటే నా సామిరంగా దెబ్బకు 6 ప్యాక్ ఫిక్స్. తింటే దొబ్బుగైతారు గాని 6 ప్యాక్ వస్తుందా ఎక్కడన్నా? కొంచెం అన్న తెలివి ఉండాలి. అసలు నీకున్నదా తెలివి? రేవంత్ రెడ్డి సార్ కంటే ఎక్కువ తెలుసా నీకు? మధ్యలో ఆ సార్ ఎందుకు వచ్చిండు? ఎందుకంటే సార్ చెప్పిన మాటలను బట్టి నేను ఈ సెంటర్ ఓపెన్ చేసిన కాబట్టి. కావాలంటే నువ్వు కూడా జొన్న రొట్టె తినండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, 6 ప్యాక్ ఉంటుందో లేదో మీకు తెలుస్తుంది. ఇన్నవా? రొట్టె తిని మన బట్టలు మనం ఉతుక్కుంటే చాలు 6 ప్యాక్ వస్తుందని ముఖ్యమంత్రి సారే చెప్పిండు. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఈ రొట్టెలు తినిపించి ఈ బట్టలన్నీ ఉతికిస్తా. తలకాయ సార్ అన్నది జిమ్ములకు పోయి ఏవేవో ప్రోటీన్ పౌడర్లను దాక్కుంటా స్టెరాయిడ్లు తీసుకొని ఆగమైతురు కొందరు. మన వెనుకటి బువ్వ మనం తిని మన పనులు మనం చేసుకుంటే చాలు బలిష్టంగా తయారైతామనే సెన్స్ కొద్ది చెప్పిండు గట్లా. ఎట్లయితేందబ్బా, సార్ చెప్పిన మాట కూడా నిజమే కదా. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ సార్ వీడియో చూపెట్టి మోటివేట్ చేసుకుంటా మరి రొట్టెలు తినబెట్టి బట్టలు ఉతికిస్తా. వచ్చిన వాళ్ళు బట్టలు ఉతుకుడు కాదు, నిన్ను ఉతకుండా చూసుకో. నన్ను ఎందుకు ఉతుకుతారు? మరి లేకుంటే ఇయాల రేపు ఒళ్ళు అలవకుండా ఎట్లా పనులు చేయాలని చూసేటోళ్ళు ఉన్న కాలంలా నువ్వు రండి మీతోని బట్టలు ఉతికిస్తా అంటే వస్తారా ఎవరన్నా? మరి ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి వీటన్నిటిని? ఏమున్నది, నువ్వే తిని బట్టలన్నీ నువ్వే ఉతికి 6 కాదు 12 ప్యాకులు తెచ్చుకో మంచిగా. ఫోన్ వస్తుంది. హలో తమ్మి, జొన్న రొట్టెల పైసలు ఇయ్యలే ఇంకా? లేదన్నా, దుకాణం మూసేసిన, మళ్ళా తెరిచేది లేదు. నీ రొట్టెలు నీకు వాపస్ తెచ్చిస్తా, సరేనా? తెచ్చిస్తే నేనేం చేసుకోవాలి? అవి ఎక్కువసేపు బయట ఉంటే ఎండిపోతాయి, తినలేం అమ్మలేం. పైసలే కావాలి నాకు. అయ్యిందా? బాగా అయ్యిందా? తినిగా ఆ ఎండిన రొట్టెలు నువ్వే తిను. తింటా. ఎండినవి అయినా ఛాయల నానబెట్టుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటది. తింటా. రేవంత్ సార్ మాటను నా వంతుగా పాటిస్తా. సరే సరే పో. కానీ నిజంగానే సార్ చెప్పినట్టు వెనకటి తిండి వెనకటోతిగా ఎవరి పనులు ఆలు ఏడ చేస్తురుల్లా అన్నిటికీ మిషన్లే నాయే. నీళ్లు తాగే కాంచి బట్టలు ఉతుకుడు ఇల్లు తుడుచుడు దాంకా ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ కదా. ఎవ్వలన్నా అప్పుకు తీసుకున్న పైసలు ఇవ్వకపోతే ఏమైందుల్లా ఎప్పుడు ఇస్తారు అని అడుగుతారు. అయినా కూడా చెప్పిన డేట్కి ఇవ్వకపోతే జర కోపం చేసి గట్టిగా అడుగుతారు కొందరు. అప్పటికి ఇవ్వకపోతే కోర్టు గిట్ల పోతారు. కానీ అదే గిడ కొందరు తీసుకున్న అప్పు ఇయ్యలేదని ఓ అక్కను ఏం చేసిరో చూస్తే అవ్వా అంటారు.
ఏందుల్లా ఇది అప్పు ఆఫ్టర్ ఆల్ అప్పు కోసం గిట్ల ఓ అక్కను చెట్టు గట్టేసి కొడతారా? పక్కన బిడ్డ గొంతంతా పోయేటట్టు ఏడుస్తున్నా కూడా పాపం అనిపిస్తలేదా అనుల్లా? వీళ్ళు మనుషులేనా అసలు? మళ్ళా ఇది ఏన్నో కాదు, స్వయంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలా అప్పు ఎంత అంటే 80,000 రూపాయలు నారాయణపురం ఊర్లో జరిగింది. ఈ అక్క పెనిమిటి ఇదే ఊరి టీడీపీ కార్యకర్త అయిన మునికన్నప్ప దగ్గర అప్పు తీసుకున్నాడట. అయితే అవి కట్టకుండా భార్య పిల్లల్ని ఇడిచిపెట్టి ఊరు నుంచి వెళ్ళిపోయిందట. ఇప్పుడు పాపం ఈ అక్కనే కూలి పని చేసి పిల్లల్ని పోషిస్తున్నది. అయినా కూడా పాపం అనకుండా అప్పు పేరు చెప్పి ఇంత వేధించిండ్రు. మమ్మల్ని చంపేస్తామని బెదిరించి బట్టలంతా తీసి కొట్టి మారి కట్టి కొట్టినారు. మా కొడుకు పిల్లోడు ఏడుస్తా ఉంటే కూడా వదిలేదు. మరి గింత జరుగుతున్నా, ఓ మహిళను గింత వేధిస్తున్నా ఈ కూటమి సర్కారు ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడలేదా అంటే, అబ్బో మేడంకు ఎంత బిజీ ఉన్నదో అందుకే వీడియో కాల్ మాట్లాడింది, డైరెక్ట్ పోయి గలవకుండా. ఈరోజు సిగ్గుచేటు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో మహిళల పైన జరిగే దాడుల్ని అరికట్టలేకపోతున్నారు అంటే ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? ఏందుల్లా ఇది? ఓ మహిళని కూడా చూడకుండా చెట్టు గట్టేసిర్రంటే మహిళలకు రక్షణ ఉన్నట్టేనా అని అడుగుతున్నారు పబ్లిక్. చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? మహిళల రక్షణ లేదు, అదుపు తప్పినటువంటి లా అండ్ ఆర్డర్, మహిళల భద్రత లేదు, మహిళల పైన అఘాయిత్యాలు, కొంతమంది మహిళల ఆజుకు కూడా మనకు తెలియట్లేదు. మరి అక్కను వేధించిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో పోలీసులు, ఈ అక్కకు ఎట్లా న్యాయం చేస్తారో గాని కొందరికైతే పురాగా భయం లేకుండా పోతున్నది ఈ నడుమా. డీకే శివకుమార్ అదే కర్ణాటక చిన్న ముఖ్యమంత్రుల్లా ఎలక్షన్లకు ముందు చంద్రబాబు గారు కూటమికి పొత్తు పెట్టుకోవడానికి ముందు బెంగళూరు ఎయిర్పోర్ట్లా దూరం పోయి మాట్లాడుకున్నారు చూడు. సరే ఇంకా చెప్పాలంటే మొన్నట్లా బెంగళూరులో తొక్కిసలాట అయినప్పుడు అసలు నేను రాయల్ ఛాలెంజర్స్ తాగను అన్నాడు చూడుండ్రి. అగో సారే ఇంతకు ఏమైంది అంటారా? సారు సైకిల్ ఎక్కిండు, తొక్కిండు, కానీ ఇంతల్నే ఏమైందంటే సారుకు నల్ల అద్దాలు పెట్టుకోబట్టి ఇట్లా కనబడలేదో, ఆయనతో ఇన్ని రోజులు బైక్ నడిపిన అలవాట్ల దీన్ని కూడా బైకే అనుకున్నాడో గాని సైకిలే కదా అని ఇట్లా స్టైల్ గా దిగే ఉపాయం చేసేసరికి యోగి ఇంత పని అయింది. ఇంత పక్కనున్న సెక్యూరిటీ ఆఫీసర్లు అందుకునే ఉపాయం చేసినా అప్పటికే మెట్ల మీద పడిపోయిండు. వాస్తవానికి ఇది జూన్ 5వ తారీఖు నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ ఎక్కి విధాన సౌధకు పోయి దిగుతుంటే గాశారం మంచిగా లేక జరిగింది. కానీ ఇప్పుడు ఆ వీడియో బయటికి వచ్చి ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నది అన్నట్టు. మరి సార్ ఎందుకో ఈసారి ఇట్లా పడ్డాడు గాని అంతకుముందు బాగానే జోరుగా సైకిల్ దొక్కిండు. కావాలంటే చూడండి మీరే, శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు దొక్కినట్టే దొక్కిండ్లే అట్లుంటది మరి శివకుమార్ సార్ అంటే. కానీ ఎందుకో మరి అట్లా పడ్డాడు సార్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా ఏం నడుస్తుందయా అని అంటే ఈ జూన్ నెలల్ని 3 నెలల బియ్యం ఇచ్చే ప్రోగ్రాం నడుస్తుంది కదా. మరి మేమైతే తెచ్చుకున్నాం, మరి మీరు తెచ్చుకున్నారో తెచ్చుకోలేదో, మీ దగ్గర పరిస్థితి ఎట్లున్నదో, స్టాక్ ఉన్నదో లేదో తెలియదు కానీ మేజార్టీ పబ్లిక్ చెప్పే ముచ్చట ఏందయ్యా అంటే చాలా దిక్కుల్లా దుకాణాలు మూసి ఉంటున్నాయి అని చెప్తున్నారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఏమైందంటే ఓ అన్నా ఆగాగు, ముసలాయన నువ్వు పడేస్తావా ఏంది? ఓ అవ్వ జర నువ్వ నాపుపో, నెట్టేనే నెట్టేసిండు పో. ఆగు, ముసలాయనను నెట్టేసింది గాక మళ్ళా ఎవరి మీదకో పంచాదుకోతున్నాడు. అస్సలకి అన్న ఆగుతలేడుగా. ఈ పంచదంతా ఒకెత్తైతే ఒక్కసారి గిడు చూడుండ్రి. ఏమైంది తాత, ఏమో బాధపడుకుంటూ వస్తున్నావు? పాపం ఏం చేస్తాడు మరి, బయటికి వచ్చి దెబ్బలు చూపెట్టుకుంటున్నాడు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలో పరిస్థితికి ఇది. అయితే బియ్యం అయిపోయి మళ్ళా స్టాక్ వచ్చిందని తెలిసేసరికి ఒకేసారి జనాలంతా ఇట్లా దండిగా గదలు వచ్చేసరికి గింత పంచదైంది. లైన్లో నిలబడి ఇట్లా కొట్టుకునే కాడికి వచ్చింది అన్నట్టు. కానీ ఒకేసారి 3 నెలల బియ్యం ఇచ్చుడు డీలర్లకు పరిశాన్ అవుతున్నది, ఇటు పబ్లిక్ కూడా లైన్లో నిలబడలేక గోస్ అవుతున్నది పోన్రి అని అంటున్నారు. ఇప్పటికే బియ్యం తెచ్చుకున్నోళ్ళు, బియ్యం కోసం వెయిట్ చేసే పబ్లిక్. తెలంగాణలో పెట్రోల్ రేట్ ఎంత? లీటర్ పెట్రోల్ అంటే ఎంత కొడతారు? హగో గమ్మత్తుగా అడుగుతావేందువా అని. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఏ బంకులో కొట్టించినా పెట్రోల్ రేటు సేమే ఉంటుంది. ఏ బంకులో లీటర్ పెట్రోల్ కొట్టించినా లీటర్కు ఎంత రావాలనో గంతే వస్తుంది కదా. అంటే ఇక్కడ మాత్రం అదంతా తూచుల్లా
ఆగో మళ్ళా గిదేంది అంత తికమక ఉన్నదంటే అయితే మీరు ఈ వార్త చూడాల్సిందే. నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రలైనట్టే చేస్తున్నారట ఉప్పల్లో ఉన్న ఇగో ఈ పెట్రోల్ బంకోళ్ళు. ఎవరు చూస్తారు ఎవరు అడుగుతారు అనుకున్నారో, లేకుంటే మేమే తోపులం తురుంకాన్లం అనుకున్నారో గాని జనాలను బరాబరుగా మోసం చేసి డబ్బులు ఎన్కేసుకుంటుంటే పాపం బండి అడ్డంగా దొరికిపోయినరు. ఇగో ఇక్కడ కనిపిస్తున్న పెట్రోల్ ను చూడండి, అసలు విషయం తెలుస్తుంది. చెప్పవే అన్న, దీంట్లో ఎంత కొట్టినవు దాంట్లో ఎంత కొట్టినవు విన్నారా? ఇది పెట్రోల్ బంకుల మోసం. 2 సేమ్ బాటిల్లు, 2 బాటిళ్లలో కూడా ఒకే అంత పెట్రోల్ పడుతుంది. కానీ ఒక దాంట్లో 100 రూపాయల పెట్రోల్ కొట్టిస్తేనేమో గింత వచ్చింది, దీంట్లో కొట్టుమంటే మాత్రం ఒక గింత వచ్చిందట. చెప్పక్క, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు జనాలని ఇట్లా మోసం? వామ్మో, ఇన్నరానులా చెప్పేది చెప్పింది విషయం బయట పడేసరికి అటు దిక్కుపోతున్నది. తెలవక కొట్టిండట, తెలవక. మరి తెలవక కొట్టినోడు ఎట్లా మిషన్ ఆన్ చేసిండో ఏం కథనో గానీ ఇన్ని రోజులు పెట్రోల్ పోపించుకున్న జనాలు జంగు మొదలు పెడితే పెద్ద పంచాయతీ అయింది అక్కడ. మరి ఇంతగానం మోసం నడుస్తుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఏం కథనో గానీ, ఓ ఆఫీసర్లు ఇట్లాంటి మోసాలు ఈ ఒక్క బంకులనే కాదు శాన దిక్కులా జరుగుతున్నాయట. జర చెకింగులు చేసి జనాల పైసలు కాపాడునరయ్యా. ఏం మోసాలు ఎక్కడి మోసాలో పోన్రి, మందిని కోసవుచ్చుకుంటున్నారు కదా అయ్యా. హైదరాబాద్ లో ఒక తాబేల్ను చూడాలంటే అయ్యే ముచ్చటనే కాదుల్లా, ఎవరో ఒకరు సాదుకున్నోళ్ళ ఇంట్లో ఉంటే తప్ప ఎక్కడ కనబడాయి. అప్పుడప్పుడు కొందరు స్మగ్లర్లు దొంగతనంగా తీసుకుపోతుంటే ఎయిర్పోర్ట్లల్లా పట్టుబడ్డాయే కనబడతాయి. కానీ మామూలుగానైతే ఎక్కడ ఉండే కదా. అయితే ఒక కాడ ఒక తాబేలు కనబడింది. అది ఎక్కడ కనబడ్డదో, అసలు దాని ఏజ్ ఎంతో తెలిస్తే పర్సన్ అవుతారు పక్కా. అబ్బర బిడ్డ, తాబేలు, పెద్ద తాబేలు. ఓరి కొడుకో, చిన్న సన్నగా లేదు, ఇంత పెద్దగా ఉన్నది. అసలు ఇక్కడ ఎప్పటి సందున్నది, ఎన్నేళ్ళు ఉంటాయని అంటే 100, ఎస్ 100 ఏండ్ల వరకు ఉంటాయట ఈ తాబేలుకు. అగ చూడుండ్రి ఎంత చూడసక్కదనంగా ఎంత మంచిగున్నదో. మామూలుగానైతే బావులల్లా కనబడతాయి, ఫ్రెష్ గా ఉన్న నీళ్ళలోనే ఉంటాయి అంటారు. మరి ఇది ఎట్లా ఈ మురికి కాలువలకు వచ్చిందో, ఎన్నేళ్ల సంధి ఈ కాలువలలో తిరుగుతున్నదో గాని హైదరాబాద్ ప్యాట్నీ సెంటర్ దగ్గర హైడ్రా వాళ్ళు నాలాలను క్లీన్ చేస్తుంటే కనబడ్డది. అయితే ముందుగల గిట్లా బయటకు రావాలని చూసినా ఈ ఆఫీసర్లంతా కనబడేసరికి మళ్ళా దీంట్లోకి పోయిందట. కొద్దిసేపు వెహికల్స్ మొత్తం ఆపి అందరికందరూ ఆగి చూసిర్రట. కానీ తాబేలు మాత్రం భలే పెద్దగా ఉన్నది పోన్రి. తాబేలు 80 ఏండ్ల నుంచి 500 ఏండ్ల వరకు ఎన్ని రోజులైనా బతుకుతుందని అంటారు. మరి ఇప్పుడు దీనికి ఎన్నేళ్ళలో ఏం కథరో గాని తాబేలును చూస్తేనైతే భలే ముచ్చటేస్తున్నది పోన్రి. ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన వాళ్ళని చూసినాం, బంగారం పోయిందని ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళని చూసినావు. అట్లనే ఇంకా ఏమన్నా వస్తువులు పోతే కూడా పోలీసులకు చెప్తుంటారు. అట్లా గిడొక అక్క ఏం పోయిందని పోలీస్ స్టేషన్కి పోయిందో చూస్తే అబ్బా మస్తు పర్సన్ అవుతారు. కోడి వాయలచ్చమ్మది, కోడి గుడ్డు వాయలచ్చమ్మది అన్నట్టు ఇంగో ఈ అక్కది కోడి పోయిందట. అందుకే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసింది. మరి పోయిందంటే ఎవరన్నా కోసుక తిన్నారా, లేకపోతే పిల్లి గిట్ల పట్టిందా, లేకుంటే ఏమైనా తప్పిపోయిందా అంటే అవేం కాదు, మర్డర్ అయిందట ఈమె పెంచుకున్న కోడి. అవునుల్లా మొదట్లో కనబడకపోతే మిస్ అయింది అనుకుందట. కానీ అటెంకా సచ్చిన కోడి కనబడ్డ ఓలే ఇది ఖచ్చితంగా మర్డరే, నా కోడిని కావాలనే మా బావును ఇంకో 2 కలిసి చంపిండ్రు అని ఠానాకు పోయి ఫిర్యాదు చేస్తే సెక్షన్ 107 కింద కేసు రాసిరట పోలీసులు. మరి వాళ్ళకు ఏం పగలున్నాయో ఏమో గాని కోడి పంచాది భలే ఉన్నది పోండ్రి. ఏడువకుర చిన్న ఏడువకుర కన్నా అని ఒక అమ్మ జోల పాట పాడుకుంటా బిడ్డను ఉయ్యాల లేచి నిద్ర ఉచ్చుతుంటది. అయితే సేమ్ అట్లనే గిడొక మోతవారు కూడా నిద్రపోతున్నాడు. కాకపోతే ఈయనను ఎవ్వరు ఉయ్యాల ఊపుతలేరు, ఎవ్వరు జోల పాట కూడా వాడతలేరు. ఆయనకాయనే ఊపుకుంటున్నాడు. అది కూడా ఏం ఉయ్యాలో చూడుండ్రి. నీ కథ సల్లగుండా అవి కరెంట్ తీగలు అనుకుంటున్నాడో ఉయ్యాలా అనుకుంటున్నాడో కదా. మంచిగా మీదికెక్కి ఉయ్యాలా జంపాలని ఊగినట్టు ఊగుతున్నాడు. కొంచెమన్నా ఉన్నదా ఆయనకు?
కరెంటు లేదు కాబట్టి సరిపోయింది, లేకుంటే షాక్ కొడితే దెబ్బకు పానాలు పోయేటి. దిగు ఇక మాసాల్ని సక్కదనం గాని. అరే ఎంత మంది చెప్పినా దిగుతలేడు కదా. ఏం దిగుతాడు, ఫుల్ లేచి ఉన్నాడట. ఆ నుంచి వడ్డడా అంటే నడుం బొక్క 4 జాగాలు ఇరుగుతుంది, మళ్ళా లేవకుండా అవుతాడు. ఇది ఉత్తరప్రదేశ్ లో ముచ్చట. ఈయన సక్కదనాన్ని చూసేందుకు ఇంతమంది వచ్చిర్రు, వీడియోలు తీసుకున్నారు. రేపు తలెత్తుకొని ఈ వాడలో తిరగగలుగుతాడు ఆయన? ఏం తాగుడు, ఏం తమాషాలో పో. స్కూల్కు బ్యాగులు వేసుకొని బుక్స్ పట్టుకొని పోయే పిల్లగాండ్లు గీడేందో బకెట్లు పట్టుకొని పోతారు. ఓ పిల్లగాండ్లు ఏడికోతురులా, ఆగుండ్రి జర ఆగుండ్రి. ఏందుల్లా ఈ పిల్లగాళ్ళందరూ బకెట్లు నీళ్ల బాటిల్ పట్టుకునేటో పోతున్నారు. బకెట్లు కూడా కొత్తగా ఉన్నాయి. మరి ఏడికన్నా పోయి తానం చేస్తారా ఏంది? ఇలా సారేడుల్లా ఉన్నాడు. ఓ సారు, ఏంది వీళ్ళంతా బకెట్లు పట్టుకొని ఎడుకో పోతారు? మన స్కూల్లో ప్లాస్టిక్ నివారించే భాగంగా చాలా మంది పిల్లలు ప్లాస్టిక్ బకెట్ ప్లేస్ లో స్టీల్ బకెట్, స్టీల్ మగ్గు, స్టీల్ వాటర్ బాటిల్ తెచ్చుకోవడం జరిగింది. అదా ముచ్చట ఇన్నారుల్లా. స్కూళ్ళల్లా ప్లాస్టిక్ వాడద్దు అని చెప్తే ఇట్లా పిల్లలందరూ స్టీల్ బకెట్లు, స్టీలు నీళ్ళ కీసలు తెచ్చుకున్నారట. అన్ని స్కూల్స్ లలో కూడా ఇట్లనే జరిగితే కూడా పిల్లలకి ప్లాస్టిక్ కి సంబంధించిన అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అవునుల్లా, అన్ని హాస్టల్లా అన్ని బల్లల్లా ఇట్లనే చేస్తే ప్లాస్టిక్ వాడకం తక్కువైతది. పిల్లలను చూసి అలా అమ్మా నాన్నలు కూడా ప్లాస్టిక్ తక్కువ చేస్తారు వాడుడు, అంతే కదా. ఇంకా సర్కార్ కూడా గిసోంటి స్కీమ్ ఏమన్నా ఆలోచన చేస్తే ఇంకా మంచిగుంటది. ఏమంటారు పబ్లిక్? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.